హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన లేదా మంచి కంటెంట్ ఉన్న సరిగ్గా ఆడియన్స్ను రీచ్ కాని మూవీస్ను తిరిగి రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక్క హీరో అని కాదు, దాదాపు అందరి హీరోలు తమ ఓల్డ్ మూవీలో నేటి యువతకు పరిచయం చేస్తున్నారు. దీంతో కొత్త సినిమాలు ఉన్నా లేకున్నా రిలీజ్ సినిమాలతో ఈ మధ్య థియేటర్లు నిండిపోతున్నాయి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీస్కు ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆయన సినిమాలు రిలీజ్ అంటే బాక్స్ ఆఫీస్ బద్దలే అన్నంతగా కలెక్షన్లు వస్తుంటాయి. గతంలో మురారి, ఖలీలే సినిమాలు రిలీజ్ అయ్యి రికార్డును క్రియేట్ చేశాయి. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరో మూవీ రిలీజ్ కానుంది. అదే అతడు. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ మూవీ ఆగస్టు 9న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 10 లక్షల వ్యూస్కు దూసుకెళ్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈసారి రిలీజ్ రికార్డులు మొత్తం ఈ మూవీ చెరిపేసేలా ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2005లో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అతడు సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. ఇందులో మహేష్ బాబు సరసన త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ను మెప్పించింది. ముఖ్యంగా చిత్రంలో డైలాగ్స్, ఆటలకు నేటికి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అటు బుల్లితెరపై అతడు మూవీ సంచలనాలు చేసింది. ఈ మూవీ విడుదలై 2 దశాబ్దాలు అవుతుండగా వందల సార్లు టెలివిజన్లో ప్రసారమైంది. టెలికాస్ట్ అయిన ప్రతిసారి అతడు మూవీ టీఆర్పీ అందుకుంది. అలా బుల్లితెర ప్రేక్షకులకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీగా అతడు నిలిచిపోయింది. ఇక తాజాగా మూవీ రిలీజ్ ప్రెస్ మీట్లో నిర్మాత మురళీ మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతడు 2 చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారని అడగ్గా మహేష్ బాబు, త్రివిక్రమ్లతోనే చేస్తానన్నారు. వారు కాకుండా మరొకరిని ప్రేక్షకులను అంగీకరించాలని తెలిపారు. వారిద్దరూ డేట్స్ ఇస్తే అతడు 2 చేయడానికి రెడీ అని మురళీ మోహన్ అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? అతడు 2 వస్తే ఎలా ఉంటుందని మీ అభిప్రాయం? మీరు అతడు సినిమా చూసుంటే మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా చూసుంటారు సినిమాని. కాకపోతే ఏదైనా కామెంట్లో ఏదో ఒకటి చెప్పండి. సో వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ కూడా చేయండి.